అది అద్భుతంగా గాజుతో తయారు చేసిన షిప్. అటువైపుగా వెళ్తున్న వారందరినీ చూపు మరల్చుకోనివ్వడం లేదు. అంత అందంగా ఉంది ఆ అద్దాల షిప్. చూసిన వారందరూ షిప్ రోడ్డు మీదకి వచ్చింది ఏంటి అని పరిశీలిస్తున్నారు. విశాఖ నడిపొట్టున షిప్ కాదు, షిప్ లాంటి నిర్మాణాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు. సిరిపురం కూడలిలో విఎంఆర్టీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అద్దాల భవనంపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. విశాఖ అంటేనే సుందరమైన ప్రాంతం. ఈ నగరంలో పెద్ద పెద్ద భవనాలు, పర్యాటక ప్రదేశాలు కలిసే ఉంటాయి. అలాంటిది సిరిపురం కూడలి నగరానికే స్పెషల్ ఏరియా అని చెప్పొచ్చు. ఎందుకంటే బీచ్కి వెళ్లేవారు, ఆంధ్ర యూనివర్సిటీకి పోయేవారు ఈ కూడలి నుండే వెళ్తారు. ఇప్పుడు ఈ ప్రాంతం వైపు వెళ్తే చాలు, అక్కడ స్పెషల్ అట్రాక్షన్గా అద్దాల నౌక నిర్మాణమైంది. అచ్చం షిప్ లాగా ఉంటుంది ఆ భవనం. మొదట ఈ ప్రాంతంలో పార్కింగ్ సమస్య అధిగమించడానికి ఓ సాధారణ భవనం నిర్మించాలనుకున్నారు. ఆ పార్కింగ్ భవనంలో కార్, 2 వీలర్స్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. నౌకలాగా ఉన్న ఈ అద్దాల భవనంలో ఐటీ పరిశ్రమలు కూడా పెట్టాలని నిర్ణయించింది. మొదట 8 ఫ్లోర్స్ నిర్మాణం చేశారు. అందులో కొన్ని ఫ్లోర్స్ వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. మిగతా ఫ్లోర్స్ ఐటీ కోసం కేటాయించబోతున్నారు. ఈ భవనం నిర్మించడానికి 2 ఏళ్ల సమయం పట్టింది. సిటీ మెయిన్ సెంటర్ కావడంతో ఈ బిల్డింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. మరికొన్ని రోజుల్లోనే ఈ భవనం ప్రారంభం కాబోతుంది. దాదాపు 80 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ అద్దాల నౌక చుట్టే అందరి కళ్ళు తిరుగుతున్నాయి. ఆ భవనం వెనక్కి చూస్తే సముద్రం, విశాఖ మహానగరం అంతా కనిపిస్తుంది. విశాఖలో ఇలాంటి నిర్మాణం చేయడం వల్ల నగర ఖ్యాతి మరింత పెరుగుతుందని ప్రజలు అంటున్నారు. మీరు చూస్తుంది ఇప్పుడు మన సిరిపురంలో ఎంఎల్సిపి బిల్డింగ్ అండి. దీని పేరు విఎంఆర్టీఎస్ ది డెక్ ప్రాజెక్ట్. సో ఇది టోటల్గా మనకి ఏంటంటే 11 ఫ్లోర్స్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. టోటల్గా ఇది 3,55,000 ఎస్ఎఫ్టీ అనమాట. దీంట్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్ కన్నా కింద 3 బేస్మెంట్ ఫ్లోర్లు ఉన్నాయి. అవి మొత్తం 3 కూడాను పార్కింగ్కి. గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ కింద, అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మళ్ళీ పార్కింగ్. మళ్ళీ 4th నుంచి 7th ఫ్లోర్ వరకు కూడాను మొత్తము కమర్షియల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ స్పేస్ కింద మనము పెట్టడం జరిగింది. ఇదంతా కూడా మీరు చూస్తున్న ఫ్లోర్ ఏదైతే మనం ఉంది 3rd ఫ్లోర్లో. దీనికి ఎవ్రీ కమర్షియల్ ఫ్లోర్స్ని మనము ఆల్ ఎమ్యూనిటీస్తో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫాల్ సీలింగ్ కానీ, హెచ్విఏసీ సిస్టమ్ కానీ, ఫైర్ సేఫ్టీస్తో కానీ అన్ని విధాలుగా జరగడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఈ బిల్డింగ్లో ఏంటంటే మనకు జనరల్గా ఈ ఫ్లోర్ మనం షిప్ బిల్డింగ్ విధంగా డిజైన్ చేసాము. ఈ బిల్డింగ్ మొత్తాన్ని it will become some landmark to సిరిపురం ఏరియా. మీరు చూస్తే మొత్తం బిల్డింగ్ అంతా కూడా గ్లాస్ ఫసాడ్తో మనము కట్టాము. దీనివల్ల మనకు ఎనర్జీ ఎఫిషియన్సీలో కూడా 4 స్టార్ రేటింగ్ రావడం జరిగింది. మనం ఈ బిల్డింగ్ ఏదైతే జరుగుతుందో మొత్తం కూడాను ఒక టార్గెటెడ్ ఫర్ ది సమ్ ఐటీ కార్పొరేట్ కావచ్చు, లేకపోతే సమ్ హాస్పిటాలిటీ రంగానికి సంబంధించింది కావచ్చు కూడాను మనం ఇవ్వడానికి చూస్తున్నారనమాట విఎంఆర్టీ సంస్థ. మరి ఈ కింద మనకు కార్ పార్కింగ్ కూడా 430 కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అండ్ 200 బైక్ పార్కింగ్స్ పెట్టుకునే విధంగాను దీన్ని మొత్తం డిజైన్ చేయడం జరిగింది. మీకు ప్రతి ఫ్లోర్ ఒక కావాల్సిన రిక్వైర్డ్ ఎమ్యూనిటీస్ కావచ్చు అన్నీ కూడాను సరిగ్గా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ దాని విధంగా కన్స్ట్రక్షన్ కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. మీకు ఈ బిల్డింగ్ ఇంకొక 5 డేస్లో మనకు ఓపెనింగ్కి అన్నిటికీ రెడీ అయిపోతుంది. అంటే ఎన్ని డేస్ పట్టింది ఇది కన్స్ట్రక్షన్ అవ్వడానికి? మనకు 24 మంత్స్ పట్టిందండి. ఇది మొత్తం బిల్డింగ్ మొత్తానికి మనకు కొన్ని ఆటంకాల వల్ల మనకి క్లైమేట్ వల్ల కొంచెం డిలే అవుతూ వచ్చింది, కానీ లేకపోతే ప్రాబ్లం. అంటే ఓన్లీ సిరిపురం జంక్షన్లోనే కట్టాలని థాట్. సిరిపురం జంక్షన్ అనేది మన సిటీ హార్ట్ ఆఫ్ ద సిటీ అండి. మనకు దీంట్లో కమర్షియల్ స్పేస్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. మెయిన్గా మన గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే విఎంఆర్టీఏ ఒక ఆలోచన కూడా ఏంటంటే ఈ హార్ట్ ఆఫ్ ద సిటీలో మంచి ఇన్స్టిట్యూషన్ స్పేస్ ఒకటి క్రియేట్ చేయాలి. దాన్ని మనకు లైక్ ఐటీ కార్పొరేట్స్ కానీ లేకపోతే వీళ్ళందరికీ మనకు అందించాలని చెప్పేసి ఒక ఆలోచనతో కట్టడం జరిగిందనమాట. దీని చుట్టూరా జరుగుతున్న ఈ వేరే కార్ పార్కింగ్స్ సంస్థ ఇప్పుడు మనకు పక్కనే చూసుకుంటే చిల్డ్రన్స్ ఎరన్నా కానీ లేకపోతే గురజాడ కళాక్షేత్రం కానీ ఇవన్నీ జరుగుతుంటే ఏదో ఒక ఈవెంట్కి ఎంత లేదన్నా కూడా ఒక ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉంటుంది. సో మనం దీంట్లో ఆక్యుపెంట్స్కి కేటాయించగా మిగిలిన పార్కింగ్ అంతా కూడాను సుమారు మనకు 70% ఆఫ్ ద పార్కింగ్ అంతా కూడాను పబ్లిక్కి యూటిలైజ్ చేయడం జరుగుతుంది ఆన్ ఎ ఫెయిర్ బేసిస్.
For more videos like this, subscribe Big TV channel.